హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పి ఈజ్ టాలర్ దెన్ క్యూ. పి ఈజ్ టాలర్ దెన్ క్యూ. టాలర్ అంటే పైన రాస్తాం, షార్టర్ అంటే కింద రాస్తాం. ఆర్ ఈజ్ టాలర్ దెన్ ఎస్. ఆర్ ఈజ్ టాలర్ దెన్ ఎస్. ఎస్ ఈజ్ టాలర్ దెన్ క్యూ. ఎస్ ఈజ్ టాలర్ దెన్ క్యూ. బట్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎస్. ఎస్ షార్టర్ దెన్ పి. ఎస్ వచ్చి షార్టర్ ఎవరికన్నా? పి కన్నా. పి ఈస్ షార్టర్ దెన్ ఆర్. పి వచ్చి షార్టర్ ఎవరికన్నా? ఆర్ కన్నా. క్వశ్చన్లో ఏమడిగారు? హూ ఇస్ ద టాలెస్ట్. ఇక్కడ ఉండేది 4 పర్సన్స్, వాళ్ళలో టాలెస్ట్ ఎవరు? ఆర్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరే ఆన్సర్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 18, 19, 20. 20 తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ రిమైనింగ్ వాటిని సింప్లిఫై చేయకపోయినా పర్వాలేదు. 20 తర్వాత ఏమొస్తుందో చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. లేదంటే GHI. నెక్స్ట్ ఏమొస్తుంది? జే. ప్రతి ఒక్కరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మిస్సింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు గమనిస్తే టేబుల్ని 2 హాఫ్స్గా కట్ చేయండి. 24, 48, 16, 32, 12, 24. అంటే అన్నీ ఏమైనాయి? డబుల్ అయినాయి. 6ని డబుల్ చేస్తే 12, 12ని డబుల్ చేస్తే 24, 24ని డబుల్ చేస్తే 48, 4ని డబుల్ చేస్తే 8, 8ని డబుల్ చేస్తే 16, 16ని డబుల్ చేస్తే 32, 3ని డబుల్ చేస్తే. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి, మిస్సింగ్ నెంబర్ ఆన్సర్ అని. నెక్స్ట్, మనకు ఏబిసిడి వాల్యూస్ తెలుసు కదా. ఏబిసిడి, ఈఎఫ్, జిహెచ్, ఐజేకేఎల్ఎం. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జి అంటే 7, హెచ్ అంటే 8, ఐ అంటే 9, జే అంటే 10, కే అంటే 11, ఎల్ అంటే 12, ఎం అంటే 30. నెక్స్ట్, ఇక్కడ బిహేవియర్కి కోడ్ రాయమన్నారు. బి అంటే 2 అని ఇచ్చారు, కరెక్టే కదా. వి అంటే 22, ఆర్ అంటే 18, బి అంటే 2, ఈ అంటే 5, హెచ్ అంటే 8, ఏ అంటే 1. 2581తో స్టార్ట్ అవ్వాలి. 2581తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, మహువా ఈ 7th ఫ్రమ్ ద వన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ 11th ఫ్రమ్ అదర్ ఎండ్. చూడండి, ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఉంటాయి ఒక రోలో, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. లెఫ్ట్ నుంచి ఏ ప్లేస్? 7th ప్లేస్. రైట్ నుంచి ఏ ప్లేస్? 11th ప్లేస్. ఒకే ప్లేస్కి లెఫ్ట్ రైట్ తెలిస్తే టోటల్ ఎలా కనుక్కుంటా? L+R -1. లెఫ్ట్ నుంచి 7th, రైట్ నుంచి 11th, యాడ్ చేస్తే 18. 18 - 1, 17. నెక్స్ట్ క్వశ్చన్. 4, 27, 25 క్వశ్చన్ మార్క్. మీకు నెంబర్ చూస్తానే అది స్క్వేరా క్యూబా అని ఐడియా రావాలి. 4 అంటే 2 స్క్వేర్, 27 అంటే 3 క్యూబ్, 5 స్క్వేర్. మీరు గమనిస్తే 2 తర్వాత 3, 5 తర్వాత 6. ఫస్ట్ స్క్వేర్ వచ్చింది, నెక్స్ట్ క్యూబ్, నెక్స్ట్ వచ్చి క్యూబ్. 6 క్యూబ్ ఎంత? 216. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అల్మారా స్టోరేజ్. అల్మారా ఎందుకు ఉపయోగపడుతుంది? స్టోరేజ్. చైర్ దేనికి పనికొస్తుంది? కూర్చునేదానికి, కాబట్టి సెకండ్ ఆప్షన్. ఓకేనా. అదే నిల్చుండేదానికి స్టూల్, ఏదైనా వస్తువులు పెట్టుకునేదానికి ర్యాక్, లైన్ డౌన్ పడుకునేదానికి బెడ్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
100 లైక్స్ వస్తే టాపిక్ వైజ్ రీజనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో రీజనింగ్ సంబంధించి క్లాక్స్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. క్లాక్స్ క్యాలెండర్స్. నెక్స్ట్ క్వశ్చన్. A is 1, S is 19, G is 7. A అంటే 1, B అంటే 2, సేమ్ అదే విధంగా ఇక్కడ మసాజ్ అడిగారు. M అంటే 13, A అంటే 1, S అంటే 19, S అంటే 19. అంటే ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలా? 131 1919, 131 1919. ఇంకే ఆప్షన్ ఉందే? ఇక్కడ కూడా ఉంది. ఏ అంటే 1, G అంటే 7, E అంటే 5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటికి ఏం చేయాలి మనం? వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి, ఇది వచ్చి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటిలో ఏముంటాయి? డ్రమ్స్, అదేవిధంగా ఫ్లూట్స్. డ్రమ్కి ఫ్లూట్కి సంబంధం ఉండదు కాబట్టి అన్ని డ్రమ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అన్ని ఫ్లూట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. కివి అనేది ఫ్రూట్, జుచిచ్ని అనేది వెజిటేబుల్. కివి అనేది ఫ్రూట్, ఇది వచ్చి వెజిటేబుల్. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బిసిడి నెక్స్ట్ ఏమొస్తుంది? ఈ స్టార్టింగ్ లెటర్ ఈ. ఐజేకేఎల్ ఎన్ఓపిక్యూ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1 2 3 మీన్స్ గుడ్ టు టేస్ట్. 4 5 6 మీన్స్ సీ యూ సూన్. 7 8 9 మీన్స్ బీ రైట్ బ్యాక్. మీరు గమనిస్తే కామన్గా ఏ వర్డ్స్ లేవు కాబట్టి, కామన్గా ఏమీ లేవు కాబట్టి మనం ఇంకా డైరెక్ట్ డీకోడింగ్ అని అజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. 1 అంటే గుడ్, 2 అంటే 2, 3 అంటే టేస్ట్. సేమ్ అదే విధంగా బి. బి అంటే ఏమని? 7. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైరెక్షన్స్. మన సబ్స్క్రైబర్స్ డైరెక్షన్స్ వీడియో అడిగారు, ఖచ్చితంగా రేపైతే అప్లోడ్ చేస్తాను. డైరెక్షన్లో షార్ట్ కట్స్ ఉంటాయి, మనం ఫిగర్ వేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. చూడండి. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఫస్ట్ నార్త్ అన్నారు, ఎన్ని మీటర్స్? 3 మీటర్స్. నార్త్ 3 మీటర్స్. నెక్స్ట్ రైట్ అన్నాడు, నార్త్కి రైట్ ఈస్ట్ ఎంత? 4. మళ్ళీ రైట్ అన్నాడు, రైట్ 2 మీటర్స్. ఈస్ట్కి రైట్ సౌత్ 2 మీటర్స్. మళ్ళీ రైట్ అన్నాడు, మళ్ళీ రైట్ సౌత్కి రైట్ వెస్ట్ 4. ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ మీటర్స్ ఈస్ షీ ఫ్రమ్ ఒరిజినల్ పొజిషన్. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇప్పుడు ఎంత దూరంలో ఉండాలని అడిగారు. మీరు గమనిస్తే ఈస్ట్ 4 వెస్ట్ 4. అంటే ఈస్ట్ వెస్ట్ ఏమవుతుంది? ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. పాజిటివ్ నెగిటివ్లు అదేవిధంగా ఆపోజిట్ పోల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఏం మిగులుతుంది? నార్త్ 3 సౌత్ 2 మిగులుతుంది. ఇక్కడ నార్త్ సౌత్ కూడా క్యాన్సిల్ అవుతుంది, కానీ ఈక్వల్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి. ఈక్వల్ లేకపోతే ఏది ఎక్కువ ఉంటే అది రాసుకోవాలి. నార్త్ ఎక్కువ ఉంది సౌత్ కన్నా. ఎంత ఎక్కువ ఉంది? 1. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎంత దూరంలో ఉంటుంది? 1 మీటర్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నార్త్ సౌత్ క్యాన్సల్. 3 - 2 ఎంత? 1. ఏది ఎక్కువ ఉంది? నార్త్. నెక్స్ట్ క్వశ్చన్. GHIJ PQRS WXYZ. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 427 256 క్వశ్చన్ మార్క్. 4 అంటే 2 స్క్వేర్, 27 అంటే 3 క్యూబ్, 256 అంటే 4 పవర్ 4. ఈ లాజిక్ ప్రకారం 2 3 4 నెక్స్ట్ 5 వస్తుంది. 5 పవర్ 5. 5 పవర్ 5 అంటే
5ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ప్రతి ఒక్కరూ మల్టిప్లై చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 5 into 5 25, 25 into 25 625, 625 into 5. Next question, what is the smallest number of birds? అంటే ఏం కనుక్కోవాలి మనం? స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద బర్డ్స్ కనుక్కోవాలి. దట్ కుడ్ ఫ్లై ఇన్ ద ఫార్మేషన్ డిస్క్రైబ్డ్ బిలో, అజ్యూమింగ్ దట్ ఈచ్ ఈజ్ కౌంటెడ్ ఓన్లీ వన్స్. అంటే ఒక బర్డ్ని ఒకసారి కౌంట్ చేయాలి. 2 birds ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బర్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక బర్డ్ ఉంది. ఒక బర్డ్కి ఫ్రంట్లో 2 birds ఉన్నాయి. ఒక బర్డ్కి ఫ్రంట్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 2 birds. ఓకేనా? ఈ బర్డ్కి ఫ్రంట్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 2 birds ఉన్నాయి. 2 birds బిహైండ్ ఏ బర్డ్ అంటే ఒకదాన్ని ఒకసారి కౌంట్ చేయాలన్నారా? 2 birds బిహైండ్ ఏ బర్డ్. ఈ బర్డ్కి బిహైండ్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 2 birds. ఈ రెండింటిని కౌంట్ చేసేసాం. నెక్స్ట్, ఏ బర్డ్ ఈజ్ బిట్వీన్ 2 birds. 2 birds మధ్యలో ఒక బర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ బర్డ్ రాద్దాం. ఇప్పుడు ఈ 2 birds మధ్యలో ఒక బర్డ్ అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, 2 birds ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బర్డ్. ఒక బర్డ్కి ఫ్రంట్లో 2 birds ఉంటాయి. నెక్స్ట్, 2 birds బిహైండ్ ఏ బర్డ్. ఒక బర్డ్కి వెనకాల 2 birds ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, ఏ బర్డ్ ఈజ్ బిట్వీన్ 2 birds. 2 birdsకి మధ్యలో ఒక బర్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, మీరు గమనిస్తే ఆల్రెడీ ఈ రెండింటిని కౌంట్ చేసేసారు. ఇప్పుడు 2 birds మధ్యలో ఒక బర్డ్ ఉండాలి. అంటే ఎలా రాయొచ్చు మనం? ఇలా రాయొచ్చు, ఈ 2 birds మధ్యలో ఒక బర్డ్. ఇప్పుడు టోటల్ ఎన్ని బర్డ్స్ ఉంటాయి? 4. టోటల్ ఎన్ని ఉంటాయి? 4. అంటే ఆన్సర్ 4. నెక్స్ట్, కౌంటెడ్ ఓన్లీ వన్స్ అంటే ఇలా చెప్పాలి మనం. అంటే ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, BQZH OGXI. ఇక్కడ మీరు గమనిస్తే B అంటే 2, I అంటే 9. అంటే ఏం చేశాడు? +7 చేశాడు. Q అంటే 17, X అంటే 24, మళ్ళీ +7 చేశాడు. Z అంటే 26, 26 + 7 అంటే 26 అంటే 0 అని. ఎందుకంటే మనకుండే ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి 7 అంటే G. H అంటే 8 +7 చేస్తాడు కదా. 8 + 7 ఎంత? 15. O అంటే 15. అర్థమైందా లాజిక్? లాజిక్ ఏమంటే +7 చేస్తాడు. ఫస్ట్ లాస్ట్ +7 చేస్తాడు. అంతా +7. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఏ ఆప్షన్లో +7 కంటిన్యూస్గా చేసుంటే అదే కరెక్ట్ ఆప్షన్. ఎస్ అంటే 19, జెడ్ అంటే 26. ఎంత యాడ్ చేశారు? +7. డబ్ల్యూ అంటే 23, డి అంటే 4, +7 యాడ్ చేస్తే 30. 23 + 7 ఎంత? 30. 13 ఏమని రాయొచ్చు? 26 + 4. 26 అంటే 0 కదా. కరెక్ట్ ఇది కూడా. నెక్స్ట్, ఎఫ్ అంటే 6, ఎం అంటే 13. 6 + 7 ఎంత? 13. పి అంటే 16, డబ్ల్యూ అంటే 23. 16 + 7 ఎంత? 23. అంటే ఫస్ట్ లెటర్ అన్నిటికీ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ చూడండి, ఎన్ అంటే 14, 14 + 7 21. కే అంటే 11, ఆర్ అంటే 18, ఆర్ అంటే 18, 18 + 7 25. ఎల్ అంటే 12,
12 plus 7 19. అన్నిటికీ సాటిస్ఫై అయిపోయినాయి. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. ఇంకా మిడిల్లో ఉండే లెటర్స్ చూద్దాం. క్యూ అంటే 17. 17 plus 7 17 plus 7 24. కానీ ఇక్కడ డబుల్ జీ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ 17 plus 7 అంటే 24 రావాలి. 24 అంటే ఎక్స్ అంటే ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ హెచ్. హెచ్ అంటే 8. 8 plus 7 అంటే 15. 15 అంటే ఓ రావాలి. ఇక్కడ ఓనే లేదు అంటే సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూడండి. ఎల్ 12. 12 plus 7 19. కరెక్టే కదా. ఎస్ అంటే 19. ఎక్స్ అంటే 24. 24 plus 7 అంటే 31. 31 అంటే 26 plus 5. 26 అంటే 0 కదా. 26 ఆల్ఫాబెట్స్ కాబట్టి ఈ వచ్చింది. కాబట్టి ఆన్సర్ అయ్యే ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి. ఎం అంటే 13. 13 plus 7 20. నెక్స్ట్ ఎన్ అంటే 14. 14 plus 7 21. కానీ ఇక్కడ 23 రాస్తారు కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అవేరి. అవేరి. ఏ అంటే ఎంత 1. వి అంటే 22. ఈ అంటే 5. ఆర్ అంటే 18. ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూస్ రాస్తాను. వై అంటే 25. యాడ్ చేయండి. 3 8 16 21 2 3 5 7. యాడ్ చేస్తే 71. ప్రతి ఒక్కరు అమండా అంటే కోడ్ని క్యాలిక్యులేట్ చేసి కామెంట్లో పోస్ట్ చేయండి. 18th క్వశ్చన్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్. 5 12 54 306 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం చేశారో చూడండి. డిఫరెన్స్లు తీసుకోండి. 5 12 డిఫరెన్స్ 7. నెక్స్ట్ 14 42. నెక్స్ట్ డిఫరెన్స్ 56 252. మీరు గమనిస్తే ఇక్కడ ఇంటూ 6 చేస్తారు. 7 into 6 42. 42 into 6 252. ఇక్కడ కూడా ఏం చేస్తారు ఇంటూ 6. 252 into 6 అంటే ఎంత 12 25 6 150 151 1512. 5 plus 7 12. సేమ్ అదే విధంగా ఆన్సర్ రావాలంటే 306 ప్లస్ 1512 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 1818 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 6 persons ఆర్ ప్లేయింగ్ ఏ కార్డ్ గేమ్. ఇక్కడ ఎంతమంది కార్డ్ గేమ్ ఆడుతున్నారు 6 persons. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ సెంటర్. ఎస్ ఈస్ ఫేసింగ్ ఆర్. చూడండి అందరూ ఫేసింగ్ సెంటర్ అన్నారు. నెక్స్ట్ ఎస్ ఈస్ ఫేసింగ్ ఆర్ అన్నారా. కరెక్టే కదా. ఎస్ ఈస్ ఫేసింగ్ ఆర్. ఎస్ ఈస్ ఫేసింగ్ ఆర్. హూ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. హూ అంటే ఆర్ అని. లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్లో ఎవరున్నారు ఆర్ అంటే ఏ ఇక్కడ వస్తాడు. ఏకి లెఫ్ట్లో ఆర్. నెక్స్ట్ అన్ టు ద రైట్ ఆఫ్ పి. హూ అంటే ఆర్. ఏకి లెఫ్ట్లో పి ఉన్నారు. అదేవిధంగా పికి రైట్లో ఎవరున్నారు ఏ. పికి రైట్లో ఆర్. పికి రైట్లో ఆర్. నెక్స్ట్ ఏ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ డి. డికి లెఫ్ట్లో ఏ. డికి లెఫ్ట్లో ఏ. అండ్ వై ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. పికి లెఫ్ట్లో వై. నెక్స్ట్ ఇంతవరకు అర్థమైందా. నెక్స్ట్ ఇఫ్ డి ఎక్స్చేంజెస్ హిట్ సీట్స్ విత్ వై. డి ప్లేస్లోకి ఇప్పుడు ఎవరు వస్తారు వై. వై ప్లేస్లోకి డి వస్తారు. అండ్ పి ఎక్స్చేంజెస్ ఈ సీట్ విత్ ఆర్. ఆర్ ప్లేస్లోకి పి వస్తారు. పి ప్లేస్లోకి ఆర్ వస్తారు. హూ విల్ బి సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి లెఫ్ట్లో ఎవరు ఉంటారు. ఇప్పుడు డి పొజిషన్ ఇదే కదా. డికి లెఫ్ట్లో ఎవరు ఉంటారు ఎస్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్ వాక్స్ 10 yards straight from his house which is facing north.
ఫిగర్ వేయకుండానే చేయొచ్చు మనం, ఓకేనా. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. అరుణ్ వాక్స్ 10 yards స్ట్రైట్ ఫ్రమ్ హిజ్ హౌస్ ఫేసింగ్ నార్త్. ఫస్ట్ నార్త్కి వెళ్ళాడు, ఎంత వెళ్ళాడు? 10. నెక్స్ట్ హీ వాక్స్ 20 yards ఇన్ రివర్స్ డైరెక్షన్. నార్త్కి ఆపోజిట్ సౌత్, నార్త్కి రివర్స్ సౌత్, ఎంత వెళ్ళాడు? 10. ఫర్దర్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్. ఇప్పుడు సౌత్లో ఉన్నాడు, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్, ఎంత? 10. నెక్స్ట్ మీరు గమనిస్తే నార్త్ సౌత్ క్యాన్సిల్ అయిపోతాయి, నార్త్ 10 సౌత్ 10 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? ఈస్ట్ 10. స్టార్టింగ్ పొజిషన్ నుంచి అరుణ్ ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నాడు? ఈస్ట్లో ఉన్నాడు. అది కూడా ఎంత దూరంలో ఉన్నాడు? 10. నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ 10 ఇచ్చారు, ఇక్కడ 20 ఇచ్చారు కదా, మనం 10 రాసుకుందాము. ఇప్పుడు చూడండి, సౌత్ కదా, ఫస్ట్ నార్త్ అని ఇచ్చాడు, రివర్స్ డైరెక్షన్ అంటే ఏమని? సౌత్. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. నార్త్ సౌత్ క్యాన్సిల్ అయిపోతాయి, 10 10 ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. నార్త్ సౌత్లో ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది? సౌత్. అంటే సౌత్ 10, ఈస్ట్ 10. ఫైనల్గా సౌత్ మిగిలింది, ఈస్ట్ మిగిలింది. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు అరుణ్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్ ఈస్ట్. ఫిగర్ వేయకుండానే చెప్పచ్చు, ఈజీగా చెప్పచ్చు. ఆన్సర్ వచ్చి సౌత్ ఈస్ట్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.